నమస్కారం. అయితే మనం తెలియజేసుకునే అంశం ఏంటంటే గత కొన్ని వీడియోల్లో విత్తన శుద్ధి అనేది కూడా తెలియజేసినాము. అయితే విత్తన శుద్ధిలో ఈరోజు మనం చూసుకుంటే వేరుశనగ యొక్క విత్తన శుద్ధి. అయితే విత్తన శుద్ధి అనేది ఎందుకు చేసుకోవాలి అనే విషయం కూడా అందరికీ డౌట్ రావచ్చు. విత్తన శుద్ధి అనేది ఎందుకు చేసుకోవాలి అంటే విత్తనాలు అనేటివి స్టోరేజ్గా పెట్టుకున్నప్పుడు అక్కడ దాని నుంచి లేకుంటే పాత పంట యొక్క తెగుళ్ళు దానికి సంబంధించినటువంటి ఆ సీడ్ బార్న్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో దాని నుంచి కంట్రోల్ చేసుకోవడానికి, ప్లస్ మనం ఈ భూమిలో విత్తుకునే టైంలో భూమి నుంచి విత్తనానికి మొలకెత్తకుండా దానికి సంబంధించి ఏవైతే పరిస్థితులు ఉంటాయో వాటిని ఉద్దేశించి వాటిని ఆ సాయిల్ బార్న్ డిసీజెస్ ఆ సీడ్ బార్న్ డిసీజ్ను రెండింటిని కలిపి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. అయితే దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ వేరుశనగలో విత్తన శుద్ధి అనేది సాఫ్ పొడి దగ్గర చేసుకోవడం జరుగుతుంది. సాఫ్ పొడి అంటే మనకు నథింగ్ బట్ ఇది యూపీఎల్ కంపెనీ వాళ్ళది సాఫ్ పొడి అనేది. బట్ ఇది వేరే కంపెనీ ఉంది, మనకు అవైలబుల్ వేరే కంపెనీ ఉంది. అదే దీంట్లో ఏంటంటే కార్బోడైజియం 12% ప్లస్ మ్యాంకోజెబ్ 63% వెటబుల్ పౌడర్ ఫార్మేషన్లో ఉంటుంది. అయితే ఇది వేరుశనగ గింజలతోటి ఈ విధంగా పరుచుకొని విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఒక కిలో వేరుశనగకు మనము 2.5 గ్రాములు లేదా 3 గ్రాములు 3 గ్రాములు 2 నుంచి 3 గ్రాములు 2 గ్రాముల నుంచి 3 గ్రాముల మోతాదులో విత్తనానికి కలిపేసుకొని విత్తన శుద్ధి కలుపుకున్నట్లయితే మనము ఇందాక చెప్పుకున్నట్లయితే సాయిల్ బార్న్ అంటే ఈ మట్టిలో వేసుకునేటప్పుడు మట్టి నుంచి వచ్చే రోగాలు కానీ మరియు విత్తనం సంబంధించి వచ్చే రోగాలు కానీ వాటిని అన్నిటిని నివారణ చేసుకోవచ్చు. ఇది విత్తన శుద్ధి యొక్క ప్రత్యేకత. దీంతో మనం విత్తన శుద్ధి చేసుకోవడంలో ఏమవుతుందంటే కాలర్ రాటు, సీడ్ రాటు, రూట్ రాటు. అయితే ఇందుట్లో కాలర్ రాట్ అనేది మళ్ళీ నెక్స్ట్ గత వీడియోలో కొన్ని చూపించినాం, మళ్ళీ కూడా చూపించగలుగుతాం. కాలర్ రాట్ కానీ, రూట్ రాట్ కానీ, స్టెమ్ రాట్ కానీ వీటికి ఎర్లీ స్టేజ్లో ఏదైతే ఉంటాయో ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయో ఆ ఎర్లీ స్టేజ్లో ఫేవరబుల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనము నివారణ చేసుకొని దాని నుంచి అధిగమించుకొని విత్తనం అనేది వృద్ధి చెందడానికి మనము దీనికి సంబంధించి అనుకూల వాతావరణాన్ని మనం కల్పిస్తున్నాము. ఇది విత్తన శుద్ధి యొక్క ప్రత్యేకత. ధన్యవాదాలు.